తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయోమయం, గందరగోళం, అగమ్యగోచరంగా ఉంది. ఒక పక్క ముద్దల కుమార్తె కవితను కూడా కాపాడుకోలేని దుస్థితిలో మానసికంగా కుంగిపోయాడు కేసీఆర్. ఏదో ఒక రకంగా రాజకీయ బేరసారాలు సాగించి పార్టీని పణంగా పెట్టైనా సరే, పార్టీని త్యాగం చేసైనా కుమార్తెను జైలు నుంచి బయటికి రావాలని కుమారుడు కేటీఆర్ని, మేనల్లుడు హరీష్ రావుని ఢిల్లీకి పంపాడు. వాళ్ళు రకరకాల రాయబారాలు, మంతనాలు, ఓ పక్క ఎన్డీఏ కూటమితో, బీజేపీ అగ్రశ్రేణి నాయకులతో, మరో పక్క ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న కూటమితో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం ఏంటి? ఎలాగో బీఆర్ఎస్ పార్టీ అవసాన దశలో ఉంది, అది బతికి బట్టకడుతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఆశ ఎవ్వరికీ లేదు. మొత్తం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా 39 మంది ఎమ్మెల్యేల్లో 30 పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. మూకుమ్మడిగా ఒక్కరోజే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేశారు. ఇక ఎలాగో పార్టీ మనుగడ కష్టతరమే. మొదటి ప్రాధాన్యతగా కవితను తిహార్ జైలు నుంచి బయటకు తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు, బేరసారాలు సాగించారు. బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. లోక్సభలో 1 సీటు కూడా గెలవరా, లోక్సభలో 0. ఈ 4 రాజ్యసభ సభ్యులను బీజేపీ పార్టీలో విలీనము చేయటం ద్వారా కొంత ఉపశమనాన్ని పొందుదామా అనే ఊహాగానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 5 రాజ్యసభ సభ్యులు ఉండేవారు. దాంట్లో ఒకరు కె కేశవరావు జూలై మొదటి వారంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన 5 దశాబ్దాల పాటు కేశవరావు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశాడు. 2013 నుంచి 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఒకేసారి రాజీనామా చేయటం విశేషం. అది ప్రస్తుతం ఖాళీగా ఉంది. రాజకీయ వర్గాలు భావిస్తుంది ఏంటంటే ఆయనకి ఇంకో 2 సంవత్సరాల పాటు టర్మ్ ఉంది, 26 వరకు కొనసాగే అవకాశం ఉంది. కనుక రేవంత్ రెడ్డి ఆయన్ని మరో 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు పంపుతారనే ఆలోచన వినపడుతూ ఉంది. కేశవరావు కుమార్తె గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఆమె మార్చి 2024న బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగిలిన 4 రాజ్యసభ సభ్యులు ఎవరంటే హెటిరో ఫార్మా అధినేత పార్థసారథి రెడ్డి. ఈయనకి కావలసిన వ్యాపార ప్రయోజనాలే. ఆయన అధికారం ఎక్కడుంటే అక్కడుంటాడు, పదవే పరమావధి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఆలోచనలో పార్థసారథి రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీ పతనమైపోతే ఆ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగటానికి ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఆయన కూడా పార్టీ మారదామనే ఆలోచనలోనే ఉన్నాడు. ఇక 2 ఆయన గ్రానైట్ కింగ్ వద్దిరాజు రవిచంద్ర.
ఈయన తెలంగాణ గ్రానైట్ వ్యాపారుల అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. గ్రానైట్ ఎగుమతులు, విదేశీ మారకద్రవ్యం, రాష్ట్ర ప్రభుత్వంతో, గనుల శాఖతో సంబంధాలు. కనుక తన వ్యాపారం సాఫీగా కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కష్టకాలమే. కనుక వద్దిరాజు రవిచంద్ర కూడా పార్టీ మారాలనే ఆలోచనలోనే ఉన్నాడు. ఇక మరొక వ్యాపారవేత్త దామోదర్రావు. ఈ దామోదర్రావు కూడా ఆయన వ్యాపార ప్రయోజనాలే ప్రధానం. ఈ ముగ్గురు కూడా రాజ్యసభ సీటు పొందటానికి కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి కొంత నిధులు సమకూర్చి తద్వారా రాజ్యసభలో ప్రవేశించారనే చర్చ జరుగుతూ ఉంది. ఇక నాలుగో వ్యక్తి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కె సురేష్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మారి టీఆర్ఎస్, బీఆర్ఎస్లో ఉన్నాడు. ఆయన కూడా ఒరిజినల్ కాంగ్రెస్. కనుక ఆయన రేపో మాపో సొంత గూటికి, స్వగృహాకి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడున్న నలుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీని సంప్రదించినా సంప్రదించకపోయినా వాళ్ళతో నిమిత్తం లేకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం రాష్ట్రంలోనూ కేంద్రంలో పనులు చక్కబెట్టుకోవటానికి బీఆర్ఎస్ పార్టీని వీడాలనే ఆలోచనలోనే ఉన్నట్టుగా కనపడతా ఉంది. కనుక ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలా, లేదు బీజేపీలో చేరాలనే చర్చించుకుంటున్నారు. నలుగురు కూడా ఒకే దారిలో వెళ్ళే అవకాశం కనపడతా ఉంది. వాళ్ళు కేసీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, కేటీఆర్ని కానీ సంప్రదించవలసిన అవసరం లేదు. వీళ్ళు గతంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు, నలుగురు రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఈ నలుగురు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నలుగురు చేరినట్టుగా ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ నలుగురు భారతీయ జనతా పార్టీలో చేరటం వల్ల ఎటువంటి ఇబ్బంది, వాళ్ళ పదవికి ముప్పు రాదు. వాళ్ళు రాజ్యసభ సభ్యులుగానే కొనసాగుతారు. వాళ్ళపై ఎటువంటి అనర్హత వేయటం అనేది జరగదు. అంటే బీఆర్ఎస్ పార్టీ దుస్థితి ఎలా ఉన్నదంటే లోక్సభలో 0, రాజ్యసభలో కూడా త్వరలో 0 కొట్టబోతా ఉంది నలుగురు వెళ్ళిపోతే. కౌన్సిల్లో కూడా పూర్తిగా ఖాళీ చేయాలనే ఆలోచన, శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి టీఆర్ఎస్, బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనము చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఈ నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీకి ఏమన్నా అవసరమా అంటే ఒక రకంగా సంఖ్యాబలం కోసం వాళ్ళు అవసరమే. 245 సభ్యులున్న రాజ్యసభలో 233 రాష్ట్రాల నుంచి శాసన సభ్యుల నుంచి ఎన్నికవుతారు. 12 మంది రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుత రాజ్యసభలో ఎన్డీఏ బలం 107, ఖాళీలు 15, ఇండియా కూటమి బలం 87. ఏ కూటమికి చెందని కొన్ని సీట్లు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 11 మంది, బీఆర్ఎస్ పార్టీ 4, బిజు జనతాదళకు 9 మంది. కనుక బిల్లులు లోక్సభలో పాస్ అయిన తర్వాత రాజ్యసభలో పాస్ అవ్వాలంటే కనీసం 245 అంటే
123 కావాలి. ఉన్నది ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 107. అందువల్ల క్రమేణా ఇతర పార్టీల వాళ్ళను చేర్చుకోవడం ద్వారా సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. కొన్ని రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఏమని? బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంట, లేదు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారంట అని. ఇది అసంభవము. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఆమడ దూరాన పెట్టబోతా ఉన్నది. వాళ్ళు దగ్గరికి వస్తే బీజేపీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ ఏదో లోపాయికారి ఒప్పందం ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ జనాన్ని నమ్మించింది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి ఎటువంటి ఒడంబడిక ఒప్పందము పొత్తు లేదు, అవగాహన లేదు. అయితే ఒప్పందం లేకపోతే కవితను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు తెలంగాణ ప్రజలు. శాసనసభ ఎన్నికలకు 2 నెలల ముందు కవితను అరెస్టు చేసి ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పతనమైన తర్వాత కాంగ్రెస్ బీజేపీ మధ్య స్ట్రెయిట్ పోరాటం జరుగుతుంది. 2028లో ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానూ బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి లేదు. పైగా బీఆర్ఎస్తో ఏ రకమైన పొత్తు అవగాహన ఉన్నా బీజేపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాగే జాతీయ సంఘటన కార్యదర్శి బిఎల్ సంతోష్ ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఆలోచించిన బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు. అదంతటికదే బీఆర్ఎస్ పార్టీ పతనమై స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అడ్రస్ కోల్పోయి 2028 నాటికి పోటీ చేయటానికి శాసనసభకు అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి రాబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే 2028 ఎన్నికల్లో 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ లెక్కకు మించి నోటికొచ్చినన్ని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి ఏదో రకంగా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయటంలో ఆపసోపాలు పడుతున్నారు. హామీలు అమలు చేయటంలో పూర్తి వైఫల్యం చెంది 2028 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వెండి పళ్ళెంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారాన్ని అప్పజెప్పబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.